సుప్రసిద్ధ సర్వే సంస్థ శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ ప్రకటించిన అంటే విడుదల చేసిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని పాత జిల్లాల వారిగా అంటే 13 జిల్లాల వారిగా వాళ్ళు ఒక డీటెయిల్స్ ఇచ్చారు. అంటే ఏ జిల్లాలో ఏ పార్టీకి ఆధిక్యం ఉంది, అట్లాగే కీన్ కాంటెస్ట్ ఎక్కడ ఉంది అని వాళ్ళు ఒక బ్రేకప్ ఇచ్చారు. ఆ బ్రేకప్ ప్రకారం ఏంటంటే ఇది మార్చి 3 వరకు జరిపిన సర్వేగా కూడా ఆ సంస్థ తెలియజేసింది. సో ఇందులో జిల్లాల వారీగా వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 10 సెగ్మెంట్స్లో వైసీపీ 5, టీడీపీ ప్లస్ జనసేన 3 గెలుచుకునే అవకాశం ఉన్నట్టు సంస్థ తెలియజేసింది. కీన్ కాంటెస్ట్ 2 సెగ్మెంట్స్లో కీన్ కాంటెస్ట్ ఉంటుందని తెలియజేసింది. అయితే రెండిట్లో కూడా వైసీపీ 1, టీడీపీ ప్లస్ జనసేన 1 ఈ కీన్ కాంటెస్ట్లో అంటే వాళ్లకు అటువైపు మొగ్గు ఉన్నట్టుగా ఆ సంస్థ చెప్తోంది. అండ్ విజయనగరంలోని టోటల్ 9 సీట్లలో వైసీపీ 7 అండ్ టీడీపీ ప్లస్ జనసేన 2 మాత్రమే పరిమితం అవుతుందని శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ తెలియజేసింది. అండ్ కీన్ కాంటెస్ట్ ఇక్కడ ఏం లేదు. యాక్చువల్గా విజయనగరం జిల్లాలో లాస్ట్ టైం 2019 మొత్తం వైసీపీ స్వీప్ చేసిన సంగతి మనకు తెలుసు. తెలుగుదేశం ఖాతా కూడా తెరవలేదు. ఈసారి మాత్రం టీడీపీ ప్లస్ జనసేనకు 2 సీట్స్ ఎడ్జ్లో ఉన్నట్టుగా చెబుతోంది ఈ సర్వే. అంటే విశాఖపట్నంలోని మొత్తం 15 సెగ్మెంట్ అంటే పాత విశాఖపట్నం జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 7 అండ్ తెలుగుదేశం ప్లస్ జనసేన 5 సెగ్మెంట్స్ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే అంచనా వేస్తోంది. కీన్ కాంటెస్ట్ 3 సెగ్మెంట్స్లో ఉన్నట్టుగా తెలియజేస్తోంది. ఈ కీన్ కాంటెస్ట్లో కూడా వైసీపీ 1, టీడీపీ ప్లస్ జనసేన 2 సెగ్మెంట్స్లో మొగ్గు ఉన్నట్టుగా తెలియజేసింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలుచుకునే అవకాశం ఉన్నట్టు సంస్థ తెలియజేసింది. ఇది చాలా మోర్ ఇంపార్టెంట్ ఈ సర్వేలో. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లోని 34 సెగ్మెంట్స్ పైన టీడీపీ జనసేన భారీ ఆశలు పెట్టుకునే సంగతి మనకు తెలుసు. బట్ ఇక్కడ ఈ సర్వేలో వచ్చిన వివరాల ప్రకారం ఏంటంటే తూర్పుగోదావరిలోని 19లో వైసీపీ 10 గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తోంది. టీడీపీ ప్లస్ జనసేన 7 సెగ్మెంట్స్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా చెబుతోంది. అలాగే కీన్ కాంటెస్ట్లో 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 2 సెగ్మెంట్స్ కూడా టీడీపీ ప్లస్ జనసేన కూటమికే మొగ్గు ఉన్నట్టుగా చెబుతోంది. ఇక పశ్చిమ గోదావరిలోని 15 సెగ్మెంట్స్లో వైసీపీ 7 అండ్ టీడీపీ ప్లస్ జనసేన 4 సెగ్మెంట్స్ గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ కీన్ కాంటెస్ట్లో 4 ఉన్నాయి. ఈ 4లో కూడా వైసీపీ 2, టీడీపీ 2 సెగ్మెంట్స్ వైసీపీ 2, టీడీపీ 2 సెగ్మెంట్స్లో మొగ్గు ఉన్నట్టుగా తెలియజేసింది. అలాగే కృష్ణా జిల్లాలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 సెగ్మెంట్స్లో వైసీపీ 6 స్థానాలు గెలుచుకునే పరిస్థితి ఉంటే టీడీపీ ప్లస్ జనసేన 5 సెగ్మెంట్స్కు పరిమితమే అవకాశం ఉన్నట్టుగా తెలియజేసింది. ఇక్కడ కీన్ కాంటెస్ట్ 5 సెగ్మెంట్స్లో ఉంది. అయితే కృష్ణా జిల్లాలో కీన్ కాంటెస్ట్లో 5 సెగ్మెంట్స్ ఉంటే అందులో వైసీపీ 3 సెగ్మెంట్స్లో సానుకూల పరిస్థితిలో ఉన్నట్టు కూడా తెలియజేసింది. అంటే వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా ఈ సంస్థ తెలియజేసింది. రిమైనింగ్ 2 సీట్లు టీడీపీ ప్లస్ జనసేన గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలియజేసింది. తర్వాత గుంటూరు విషయానికి వస్తే ఉమ్మడి గుంటూరులో 17 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ 7 ఇక్కడ సరి సమానంగా వస్తున్నాయి. వైసీపీ 7, టీడీపీ ప్లస్ జనసేన 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ తెలియజేసింది. ఇక కీన్ కాంటెస్ట్లో గుంటూరులో 3 సెగ్మెంట్స్ ఉంటే వైసీపీ 1 అట్లాగే టీడీపీకి 1 దక్కే అవకాశం ఉన్నట్టుగా ఈ సంస్థ తెలియజేసింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 సెగ్మెంట్స్లో వైసీపీ 5 అలాగే టీడీపీ ప్లస్ జనసేన కూడా 5 చోట్ల గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే తెలియజేసింది. కీన్ కాంటెస్ట్లో 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇందులో వైసీపీ 1, టీడీపీ 1 ప్రదర్శన ఇస్తోంది ఈ సంస్థ. అండ్ నెల్లూరు జిల్లాలోని 10లో 5 వైసీపీ అయితే టీడీపీ ప్లస్ జనసేన 4 సెగ్మెంట్స్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలియజేసింది. కీన్ కాంటెస్ట్ 1, ఆ 1 కూడా టీడీపీ వైపు కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా ఆ సంస్థ తెలియజేసింది. ఇక కడప విషయానికి వస్తే టోటల్గా 10 సెగ్మెంట్స్లో తెలుగుదేశం ప్లస్ జనసేన పార్టీ కేవలం 1 స్థానానికే పరిమితం అవకాశం ఉంది. అది కూడా 1 or none అని కూడా ఆ సంస్థ తెలియజేసింది. అంటే 1 లేదా 0. బట్ వైసీపీ విషయానికి వచ్చే వరకు 8 అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ టైం మన 2019లో కడప, కర్నూలు, విజయనగరం, నెల్లూరు ఈ 4 జిల్లాలని వైసీపీ స్వీప్ చేసిన విషయం మనకు తెలుసు. సో ఇప్పుడు కడపలో ఈసారి కూడా అటువంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నట్టు శ్రీ ఆత్మసాక్షి అంచనా వేస్తుంది. అయితే ఇక్కడ ఒక సెగ్మెంట్ కీన్ కాంటెస్ట్ ఉన్నట్టు చెబుతోంది. ఆ 1 కూడా వైసీపీ
వైపే మొగ్గు ఉన్నట్టుగా కూడా ఈ సర్వే తెలియజేసింది. అలాగే కర్నూలు విషయానికి వస్తే టోటల్ 14లో 10 సెగ్మెంట్స్ వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. అండ్ టీడీపీ ప్లస్ జనసేనకు 3, ఆ తర్వాత కీన్ కాంటెస్ట్ లో 1 గెలిచే అవకాశం ఉన్నట్టుగా, కీన్ కాంటెస్ట్ లో 1 ఉంది. ఈ కీన్ కాంటెస్ట్ లో టీడీపీ వైపు 1 మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక రిమైనింగ్ అనంతపూర్ జిల్లాలోని మొత్తం 14 సెగ్మెంట్స్ లో లాస్ట్ టైం లాగానే దాదాపుగా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. టీడీపీ ప్లస్ జనసేనకు 3 సెగ్మెంట్స్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కీన్ కాంటెస్ట్ లో 4 సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ 4లో కూడా తెలుగుదేశం పార్టీ 2, వైసీపీ 2 కీన్ కాంటెస్ట్ లో వాళ్ళు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఈ సర్వే తెలియజేసింది. అలాగే చిత్తూరులో కూడా మొత్తం టోటల్ 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 9 వైసీపీ, టీడీపీ ప్లస్ జనసేన 4, కీన్ కాంటెస్ట్ లో 1 సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ కీన్ కాంటెస్ట్ లో 1 కూడా వైసీపీ వైపు ఉన్నట్టుగా చెబుతోంది. ఇది మన చిత్తూరుకు సంబంధించి. అంటే చిత్తూరులో 9 వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. అది మనం ఇక్కడ ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏది సొంత జిల్లా అనండి, లేకుంటే 7 సార్లు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 40 years ఇండస్ట్రీ అనండి, అటువంటి నాయకుడి జిల్లాలో ఉన్న 14లో 9 వైసీపీకి వెళ్ళే అవకాశం ఉంది, వైసీపీ ఖాతాలోకి చేరే అవకాశం ఉంది. సో 4 మాత్రం టీడీపీ జనసేనకు ఈ సంస్థ సర్వే అంచనా వేస్తోంది. సో టోటల్ 175లో ఈ లెక్క ప్రకారం వైసీపీ 93 సెగ్మెంట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్లస్ జనసేన 53 స్థానాల్లో గెలుచుకునే అవకాశాలు ఉంటే కీన్ కాంటెక్స్ట్ లో 29 సెగ్మెంట్లు కనిపిస్తున్నాయి. సో కీన్ కాంటెక్స్ట్ అంటే ముఖాముఖి అనండి, ముఖాముఖి. కీన్ కాంటెక్స్ట్ అంటే హోరాహోరీగా నువ్వా నేనా అనే రీతిలో యుద్ధం జరిగే సెగ్మెంట్స్ గా చెబుతున్న 26లో వైసీపీ కనీసం 13 స్థానాలకు పైగా లీడ్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ సంస్థ తెలియజేసింది. సో టీడీపీ ప్లస్ జనసేన ఒక 16 సెగ్మెంట్స్ లో లీడ్లో ఉండే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ తెలియజేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.